అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఈ శరీరమే క్షేత్రం అని అన్నాడు. ఆ క్షేత్రంలో సాక్షీభూతుడై ఉన్నవాడే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. ఆ క్షేత్రజ్ఞుడు మనల్ని చూస్తుంటే ఆయన్ని మనం చూడడం ఎలాగా అనే ప్రశ్న వస్తుంది. క్షేత్రజ్ఞుడిని చూడాలంటే మనకు ముందు ఆ క్షేత్రజ్ఞుడి గురించిన జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం రావాలంటే దానికి మనకు కొంత అర్హత ఉండాలి. ఆ అర్హత గురించి ఈ రాబోయే శ్లోకాలలో వివరించబోతున్నాడు పరమాత్మ. ఈ శ్లోకాలలో మానవునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు, అర్హతల గురించి చెబుతున్నాడు పరమాత్మ. వీటిలో చేయదగినవి, చేయకూడనివి కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. పరమాత్మ దీనినే జ్ఞానమని అన్నాడు. మానవుడు తన జీవితంలో తప్పకుండా తెలుసుకొని ఆచరించదగ్గ విషయాలు ఇవే అని మనం అర్థం చేసుకోవాలి. మానిత్వం అంటే తనను తాను గొప్పగా ఊహించుకోవడం, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, తనంత వాడు లేడని గర్వించడం, తనకు లేని గుణాలు ఆపాదించుకొని తనను తాను పొగుడుకోవడం, ఇవన్నీ మానిత్వం కిందకు వస్తాయి. ఈ లక్షణాలు అస్సలు ఉండకూడదు. అమానిత్వం అంటే మానిత్వం పనికిరాదు అని అన్నాడు పరమాత్మ. తరువాత అదంభిత్వం, దంభం లేకపోవడం. మానిత్వం మానసికమైన స్థితి అయితే ఈ దంభం బయటకు ప్రకటించే స్థితి. తన వాక్కు చేత కానీ చేతల చేత కానీ తన గొప్పదనాన్ని ఇతరులకు చాటుకోవడం, అంతా నేనే చేశాను అని గొప్పలు చెప్పుకోవడం, నిరాడంబరంగా చేయవలసిన పనులు కూడా ఆర్భాటంగా చేయడం, ఇదే దంభత్వం.